జనసేన పార్టీ వాళ్ళు మేమే ఇచ్చాం, మేమే పొలం స్థలం అన్నీ మేము ఇచ్చామని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున్న గవర్నమెంట్ ఎవరిది, ఎవరు ఇచ్చారు, ఎవరు ఇచ్చుకున్నామని చెప్పుకుంటున్నారు. ఇకపోతే సినిమా పరిశ్రమ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి హీరోలు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, ఎవరైనా నిర్మాతలు ఎవరైనా కానివ్వండి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే సినిమా పరిశ్రమకి రాజకీయాలకి సంబంధం ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడారు అని అడిగారు మీరు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలవలేదని, ఎందుకు కలవలేదని అడుగుతూ ఉన్నారు. అది నోరా తాటి మట్ట, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి విహారీ గారు, క్రికెట్ హనుమ విహారీ గారు, మరి ఆ రోజున అన్యాయం జరిగిపోయింది, ఆయన జీవితాలతో ఆటలాడొద్దు అని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి మీరు వచ్చిన ఏడాదిన్నర కాలంలో మీరు చేసిన న్యాయం ఏంటి అని అడుగుతూ ఉన్నాం. మరి ఆయనకేం న్యాయం చేశారు? ఈ రోజున ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎవరి వల్ల? మీ వల్ల కాదా? మరి ఆయనకి ఏం న్యాయం చేశారని అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టల్లా మాట్లాడడం కాదు, ఆయన చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా మీరే గమనించుకోండి. శ్రీవాణి దర్శనం టికెట్లు తిరుమలలో అన్యాయం జరిగిపోతూ ఉంది, మోసం చేసి దోసుకుంటా ఉన్నారు అని మాట్లాడారు. మరి అవే దర్శనం టికెట్లు పెంచి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి ఎవరు విజనరీ? మరి ఇప్పుడు మీరు చేస్తోంది ఏంటి అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. కాలం అన్నిటికీ సమాధానం చెప్తోంది. మీరు చేసిందేంటి, చెయ్యనిదేంటి అనేది ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. సుగాలి ప్రీతి గురించి ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. మేము చేశామని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశారు, ఆవిడికి ఏం న్యాయం చేశారు, అది మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీరిద్దరే సమాధానం చెప్పాలి అని మహిళల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.